మన భారతీయ సంస్కృతిలో గోవు కేవలం జంతువు కాదు. అది ఒక దైవ స్వరూపం. ఆమెను గోమాత అని పిలుస్తారు. గోవు తన పాలతో మనకు ఆహారం ఇస్తుంది. ఆ పాలతోనే చిన్న శిశువు నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పెరుగుతారు. అందుకే ఆమెను అన్నదాత కన్నా గొప్పదైన తల్లిగా భావిస్తారు. మన పురాణాల ప్రకారం గోవు సాధారణ జంతువు కాదు. ఒకసారి దేవతలు భూమికి వచ్చి మనమందరం ఒక చోట ఉండి ప్రపంచానికి మేలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు మన అందరి శక్తి ఒకే రూపంలో ఉండాలి. ఆ రూపం భూమిపై గోవు రూపంలో ఉంటుంది. గోమాతలో బ్రహ్మదేవుడు ఆమె నుదిటి భాగంలో, విష్ణువు గుండె భాగంలో, శివుడు కొమ్ముల మధ్య భాగంలో, సరస్వతీదేవి గోవు యొక్క వాక్కులో, లక్ష్మీదేవి పాలలో, గంగాదేవి తోక వద్ద నివసిస్తారు. అందుకే పురాణాలు చెబుతాయి, గోవును సేవించడం అంటే దేవతలను పూజించినట్టే అని. సహాయం చేయడం నేర్చుకో. సహనం కలిగి ఉండు. ప్రేమతో జీవించు. అదే నిజమైన భక్తి. అదే నిజమైన దైవం. ఇదే గోమాత మనకు నేర్పేది.